Question number 21. The ratio of two whole numbers is 5:7. Which of the following can be their sum? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:7గా ఉందంట. ఈ కింది వాటిలో ఏది వాటి యొక్క మొత్తం కాగలదు అంటున్నాడు. వాటి యొక్క సమ్ ఏది కాగలదు అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 5:7గా ఇచ్చాడు అంటే ఆ రెండు సంఖ్యలను 5 మరియు 7 5 అండ్ 7 రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి వాటి యొక్క మొత్తం కావాలనుకుంటే, వాటి యొక్క సమ్ కావాలనుకుంటే రేషియోలను టర్మ్స్ ఏం చేస్తామండి, మనం ఆ రేషియోలను టర్మ్స్ని సమ్ చేసుకుంటాం కదా, అంటే కూడతాం కదా. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యలని 5:7గా ఉన్నాయన్నాడు. ఆ రెండు సంఖ్యలను ఈ నిష్పత్తిలోని రెండు టర్మ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి వాటి యొక్క సమ్ కావాలనుకుంటే ఈ రెండింటిని కూడుకుంటాము. 5, 7 కూడితే ఎంత అండి, 12. కాబట్టి తప్పనిసరిగా వాటి యొక్క సమ్ అంటే మొత్తం ఏదైతే ఉందో అది 12 యొక్క మల్టిపుల్ అయి తీరాలి. 12 అనేది వాటి యొక్క మొత్తాన్ని ఎప్పుడైతే సూచిస్తుందో లేదా రిప్రజెంట్ చేస్తుందో అప్పుడు తప్పనిసరిగా వాటి యొక్క మొత్తము 12 యొక్క మల్టిపుల్ అంటే 12వ ఎక్కంలో కనిపించేయే కావాలి. 12 యొక్క గుణిజాలు మాత్రమే కావాలి. ఇక్కడ ఆప్షన్ ఏ 54 అంటున్నాడు. 54 అనేది 12 యొక్క మల్టిపుల్ అంటే 12ని ఏదైనా సంఖ్యతో మల్టిపుల్ చేసినప్పుడు 54 మనకు వస్తుందా అంటే 12వ ఎక్కంలో కనపడుతుందా అంటే కాదు. కాబట్టి 12ని ఏ సంఖ్యతో మల్టిపుల్ చేసినప్పటికీ 54 రావటం లేదు కాబట్టి అది వాటి యొక్క మొత్తం అయ్యే ఛాన్స్ లేదు. ఆప్షన్ బి 60 అంటే కనిపిస్తుంది. ఓకే, అదే మన ఆన్సర్. ఆప్షన్ సి చూడండి ఒకసారి, 46. 12వ ఎక్కంలో 46 వస్తుంది అంటే 12ని ఏ సంఖ్య చేత మల్టిపుల్ చేసినప్పటికీ 46 రాదు కాబట్టి అది వాటి యొక్క మొత్తం అయ్యే ఛాన్స్ లేదు. అదేవిధంగా 68 చూసినా సరే 12వ ఎక్కంలో కనపడదు అంటే 12తో ఏ మల్టిపుల్ చేసినా మనకు 68 రాదు. కేవలం ఆప్షన్ బి మాత్రమే 12 యొక్క మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఇవ్వబడిన రేషియో ఉందో వాటిలోని టర్మ్స్ మొత్తము 60 అవుతానికి మాత్రమే ఛాన్స్ ఉంది ఈ ఇచ్చిన 4 ఆప్షన్లలో. 12వ ఎక్కంలో వస్తుంది కాబట్టి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, రూపీస్ 11,550 has to be divided between x, y and z such that x get 4/5 of what y gets and y gets 2/3 of what z gets. How much more does z get over x in rupees? 11,550 రూపాయలంట ఎక్స్, వై, జెడ్ అనే ముగ్గురికి పంచాడు. మరి ఏ విధంగా పంచాడు అంటే ఒక రూల్ ప్రకారం పంచాడు. ఆ రూల్ ఏంటంటే తర్వాత ఇచ్చాడు చూడండి. ఎక్స్ గెట్స్ 4/5 ఆఫ్ వాట్ వై గెట్స్. ఎక్స్ అనే వ్యక్తి వైకి వచ్చిన దాంట్లో 4/5వ వంతు పొందుతున్నాడు. ఆ డబ్బుల్ని XYZ ముగ్గురికి పంచాడు. ఓకే, ఏ రూల్ ప్రకారం పంచాడు, ఏ కండిషన్లో పంచాడు అని చూస్తే ఎక్స్ గెట్స్ 4/5 ఆఫ్ వాట్ వై గెట్స్ అంటే ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తికి ఎలా వస్తుంది అండి, 4/5 వంతు వస్తుంది. దేంట్లో, వైకి వచ్చిన దాంట్లో 4/5వ వంతు 4/5 పార్ట్ వస్తుంది. ఈ వై నాట్ తీసుకెళ్తే మనకి x/y అవుతుంది కదండి. ఈ వై నాట్ తీసుకెళ్తే x/y అదేమవుతుంది 4/5. ఫ్రెండ్స్ ఇక్కడ 4/5 అంటే అర్థమైందండి 4:5 ఉన్నట్లే కదా. మనం రేషియో ప్రపోర్షన్ బేసిక్స్లో కూడా చెప్పుకున్నాము. 2/3 అంటే 2:3 అని, 1/2 అంటే 1:2 అని. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే భిన్నం ఉందో, ఫ్రాక్షన్ ఉందో, దాని యొక్క అర్థం ఏమిటి, మనం రేషియో ప్రకారం చూసుకోవాలనుకుంటే దాన్ని 4:5గా చూడొచ్చు కదా. అంటే x/y మనకి 4:5 కదా. అర్థం చేసుకోవాలి మనం. డైరెక్ట్గా ఇక్కడ మీరు రేషియోనే రాసుకోవచ్చు. x/y ఎంత అండి, 4:5 కదా. ఈ స్టెప్ కూడా రాయాల్సిన అవసరం లేదు, మనకి తెలిస్తే ఆ రెండు నిష్పత్తిలోనే ఉన్నాయని తెలిస్తే. సరే, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం రాశాను చూడండి. తర్వాత y గెట్స్ 2/3 ఆఫ్ వాట్ z గెట్స్. y అనే వ్యక్తి ఎలా పొందుతున్నాడంట, y గెట్స్ 2/3 ఆఫ్ వాట్ z గెట్స్. y అనే వ్యక్తి z కి వచ్చే దాంట్లో 2/3వ వంతు పొందుతున్నాడు. ఈ కండిషన్ ద్వారా ఇప్పుడు మనం వైకి జెడ్కి రేషియో రాయొచ్చు కదా. వైకి జెడ్కి రేషియో 2:3 అని డైరెక్ట్గా చెప్పగలగాలి. ప్రాక్టీస్ చేయండి. ఏమంటున్నాడు, వై గెట్స్, వైకి ఎలా వస్తుందంట 2/3 ఆఫ్ వాట్ జెడ్ గెట్స్. 2/3 ఆఫ్ వాట్ జెడ్ గెట్స్. ఈ జెడ్ని తీసుకొచ్చామనుకోండి, ఈ జెడ్ని తీసుకొస్తే కనుక ఏమవుతుంది, y/z అదేమో 2:3 అవుతుంది. అంటే అర్థం ఏంది, y/z 2:3 ఉన్నట్లే కదా. అదే కదా అర్థం. అయితే ఇదంతా రాయకుండా కూడా మనం కళ్ళతో చూసి చెప్పగలగాలండి. ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ గెట్స్ 4/5 ఆఫ్ వాట్ వై గెట్స్ అంటే ఎక్స్కి వైకి రేషియో 4:5 అని అర్థం. వై గెట్స్ 2/3 ఆఫ్ వాట్ జెడ్ గెట్స్ అంటే వైకి జెడ్కి రేషియో ఇక్కడ ఇచ్చిన భిన్నం ఏదైతే ఉందో 2:3 అనే అర్థం. నెక్స్ట్ టైం ఇటువంటి కండిషన్లో మీరు ఎక్కడన్నా చూస్తే ఇదంతా రాయకుండా, ఫస్ట్ టైం కూడా రాసి చూపించాను మీకు, ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఈ నిష్పత్తి తీసుకోగలగాలి. మరొకసారి ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఇదంతా నేను అరేంజ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా వాటి యొక్క రేషియో రాయగలమా లేదా అనేది తప్పనిసరిగా రాయగలగాలి, రాయగలరు కూడా. ఏమంటున్నాడు,
చూడండి, ఎక్స్ గెట్స్ 4/5 ఆఫ్ వై, వాట్ వై గెట్స్. ఎక్స్ అనే వ్యక్తికి వైకి వచ్చిన దాంట్లో 4/5 వంతు వచ్చింది కాబట్టి ఎక్స్కి వైకి రేషియో ఎలా రాయొచ్చండి? ఎక్స్కి వైకి రేషియో ఏం రాయొచ్చు మనం? 4:5 డైరెక్ట్గా రాయగలిగారుగా. నెక్స్ట్ కండిషన్ మరలా చదవండి. వై గెట్స్ 2/3 ఆఫ్ వాట్ జెడ్ గెట్స్. వై అనే వ్యక్తి జెడ్కి వచ్చిన దాంట్లో 2/3 వంతు పొందాడు. కాబట్టి వైకి జెడ్కి రేషియో కూడా మీరు ఇప్పుడు ఫాస్ట్గా రాయగలరుగా. y/z కూడా ఏం రాయొచ్చు? ఇక్కడ ఇచ్చిన నిష్పత్తి ఏదైతే ఉందో 2:3, ఆ ఫ్రాక్షనే మనకు కావాల్సిన 2:3. ఈ విధంగా డైరెక్ట్గా రాయాలి. ఇందాక చెప్పింది జస్ట్ మీరు అర్థం కావడం కోసం అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇంకా తప్పనిసరిగా వాటి యొక్క రేషియోలను ఈ విధంగానే రాయాలి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిపి కదండి డబ్బులు పంచింది. ఈ 11,550 అనేది వాళ్ళ ముగ్గురికి కలిపి పంచాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ ముగ్గురికి కలిపిన రేషియో మనకు కావాలి. వాళ్ళ ముగ్గురికి కలిపేసిన రేషియో అంటే ఇక్కడ 2 రేషియోలు మన దగ్గర ఉన్నాయి. వాటిని మెర్జ్ చేసేయాలి. మెర్జ్ చేసి రాయాలి. రేషియోని ఎలా మెర్జ్ చేయాలనే దానికి డిఫరెంట్ మెథడ్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. వాటిలో ఏదో ఒక మెథడ్ ద్వారా మీరు తప్పనిసరిగా రాయగలగాలి. x/y/z. x/y/z ఎలా రాయొచ్చండి? y అంటేనేమో ఇక్కడ 5, y అంటేనేమో ఇక్కడ 2. రెండు చోట్ల కూడా మనం ఒకవేళ వైని కనుక సమానం చేసినట్లయితే y అంటే ఇక్కడ 5 ఉంది, y అంటే ఇక్కడ 2 ఉంది. రెండు చోట్ల y ఉన్నప్పుడు రెండు చోట్ల y యొక్క విలువ సమానంగా ఉన్నట్లయితే ఈ రెండింటిని మనం కలిపేసి రాసుకోవచ్చు కదా. కాబట్టి y ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ రెండుతో ఈ నిష్పత్తిని మనం మల్టిపుల్ చేస్తే 5 రెళ్ళు 10 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది కాబట్టి 5. ఈ రేషియోని మనం 5తో కనుక మల్టిపుల్ చేసినట్లయితే 5 రెళ్ళు 10 అవుతుంది. y వాల్యూ ఇక్కడైనా 10 అక్కడైనా 10 అవుతుంది. సింపుల్గా ఇప్పుడు 4 రెళ్ళు 8 కాబట్టి x వాల్యూ 8 రాస్తున్నాను. y వాల్యూ 5 రెళ్ళు 10 కాబట్టి 10 రాశాను. y వాల్యూ ఇక్కడ తీసుకున్నా సరే మరి 10 అవుతుంది. y వాల్యూ ఒక్కసారి రాస్తాం, y ఓకే. మరి z ఏమవుతుంది? 5 3 15. ఓకే. x/y/z మనం రాయగలిగాం 8:10:15. అంటే ఈ నిష్పత్తిలో ఈ డబ్బును పంచాడు. లాస్ట్కి ఏమడుగుతున్నాడు చూడండి. హౌ మచ్ మోర్ డస్ జెడ్ గెట్ ఓవర్ ఎక్స్. జెడ్ అనే వ్యక్తి ఎక్స్ కంటే ఎంత ఎక్కువ పొందాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్స్ పొందింది 8 రిప్రజెంట్ చేస్తుంది, జెడ్ పొందింది 15 రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి జెడ్ అనే వ్యక్తి ఎక్స్తో పోల్చుకుంటే 7 యూనిట్లు ఎక్కువ పొందాడు. వీడు 8, వీడు 15, 7 యూనిట్లు ఎక్కువ పొందాడు. కాబట్టి ఆన్సర్లో 7 యొక్క మల్టిపుల్ 1 మాత్రమే ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ చేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా చూసుకోవచ్చు. మనం ఇక్కడ కాదు, ఎగ్జామ్లో ఆ విధంగా చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రేషియో మనకు వచ్చిందో జెడ్ అనే వ్యక్తి ఎక్స్ కంటే ఎంత ఎక్కువ పొందాడు అంటున్నాడు కాబట్టి రేషియో ప్రకారం ఎక్స్కి 8 వచ్చినాయి, జెడ్కి 15. ఎక్స్ కంటే కూడా జెడ్ 7 ఎక్కువ పొందాడు కాబట్టి ఆ 7 యొక్క మల్టిపులే మన ఆన్సర్ అవ్వాలి. ఒకవేళ ఒక్క ఆప్షన్ మాత్రమే 7 యొక్క మల్టిపుల్ ఉంటే ఎగ్జామ్లో అదే ఆన్సర్గా పెట్టి వెళ్ళిపోండి. ఇక్కడైతే మనం చేద్దాం. చూడండి, 8 ఈడు పొందాడు, ఈడు 15 పొందాడు. ఎంత ఎక్కువ పొందాడు? 7. మరి వీళ్ళు ముగ్గురికి కలిపి వచ్చిన డబ్బులు కదా ఇవి. కాబట్టి ఈ మూడిటి యొక్క మొత్తం రేషియోలోని ఈ 3 టర్మ్స్ యొక్క మొత్తం ఈ విలువకు సమానం అయింది. ఎంత? 18, 23, 33. 33 యూనిట్ల వాల్యూ ఎంత అండి? 11,550 రూపాయలు. జెడ్ అనే వ్యక్తికి ఎక్స్ కంటే ఎంత ఎక్కువ వచ్చిందంటే జెడ్ అనే వ్యక్తికి ఎక్స్ 8 కంటే కూడా 7 ఎక్కువ వచ్చినాయి. కాబట్టి 7 యూనిట్ల వాల్యూ మనకు కావాలి. సింపుల్ క్యాల్కులేషన్ అంతే. 11తో పోతాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. 11 3, 11 1, 11 5, 0. 3తో క్యాన్సిల్ చేస్తే కనుక 35. 7 × 350. 7 3 21, 7 35, 24, 5 పక్కన 0. ఆప్షన్ డి 2450. మీరు ఒకవేళ 7 యొక్క మల్టిపుల్ చూసినా కూడా అది మాత్రమే 7 యొక్క మల్టిపుల్ ఉంది. ఇక్కడ కూడా పాదు 7 1 47 పాదు అది మాత్రమే ఉంది. ఒకవేళ క్యాల్కులేషన్ తప్పించుకుందాం అనుకున్నా 7 యొక్క మల్టిపుల్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఎగ్జామ్లో అలా చేయండి. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం కాదు. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా క్యాల్కులేషన్లు అన్నీ చేసి ఆన్సర్ వచ్చిన తర్వాత గుర్తించండి. అంతా అర్థం చేసుకున్న తర్వాత ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా వెళ్తుంటాం. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఈజీగా చేయించండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షనల్ టు 6 and 12. 6 మరియు 12 యొక్క తృతీయ అనుపాతం కావాలంట. ఫ్రెండ్స్, ఏవైనా మన దగ్గర ఏ మరియు బి అనే 2 సంఖ్యలు ఉంటే వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అంటే తృతీయ అనుపాతం ఎలా వస్తుందని తెలుసుకున్నామండి. b²/a కదా. థర్డ్ ప్రపోర్షన్ ఎలా వస్తుంది? b²/a. b²/a. ఇక్కడ 6 మరియు 12లో ఈ 6నేమో మనం ఏగా, ఈ 12ని మనం బీగా చూడవచ్చు కదా. 6నేమో ఏగా, 12ని బీగా చూడవచ్చు. ఏ అండ్ బి అనే 2 సంఖ్యలు ఉన్నాయి మన దగ్గర. మరి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అంటే తృతీయ అనుపాతం కావాలంటే ఏం చేస్తాం? b²/a. రెండవ సంఖ్యను ఏం చేస్తాం? వర్గం చేస్తాం, స్క్వేర్ చేస్తాం. కాబట్టి ఎలా చూడొచ్చు దాన్ని? 12 × 12 డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎంత ఉందండి? 6.
6 క్యాన్సిల్ చేసేయండి. సింపుల్ క్యాలిక్యులేషన్ అంతే. 6 ఒకట్లు 6 రెళ్ళు కొట్టేయచ్చు. 12 రెళ్ళు ఎంత? 24. 24 ఎక్కడ? ఆప్షన్ సి. సింపుల్ క్వెషన్స్ అండి ఇవన్నీ కూడా నోటి లెక్కలు. ఓకే. నెక్స్ట్ వన్. If P is to Q is equal to 5 is to 2, then 2P minus 3Q is to 3P minus 5Q is equal to. P is to Q వాల్యూ అంట 5 is to 2 అంట. అటువంటప్పుడు 2P minus 3Q is to 3P minus 5Q యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ P అంటేనేమో 5గా మరియు Q అంటేనేమో 2 రిప్రజెంట్ చేస్తున్నాయి కదా రేషియో ప్రకారం. కాబట్టి P విలువ 5 మరియు Q విలువ 2 తీసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నిష్పత్తి ప్రకారం మనకి P is to Q 5 is to 2 కాబట్టి P యొక్క వాల్యూ 5 అని Q యొక్క వాల్యూ 2 అని తీసేసుకోండి. ఆ విలువల ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా తీసుకుంటున్నామండి? P is equal to 5 అని Q is equal to 2 అని నిష్పత్తిలో ఏవైతే టర్మ్స్ ఇచ్చాడో అవే తీసుకుందాం. కాబట్టి ఇక్కడ 2P minus 3Q 2P అంటున్నాడండి. 2 Pలు. P అంటే ఎంత? 5. 2 5లు ఎంత? 10 మైనస్ 3Q. Qని 3 టైమ్స్ చేయాలి. Q ఎంత? 2. 2 3లు ఎంత? 6. 10లో నుంచి 6 పోతే ఎంత అండి? 4. కాబట్టి ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఎంత? 4. తర్వాత చూస్తే 3P minus 5Q. P అంటే ఎంత? 5. మరి 5 3లు ఎంత? 15 మైనస్ 5Q. Q అంటే 2 కాబట్టి 5 2లు ఎంత? 10. 15లో నుంచి 10 పోతే ఎంత అండి? 5. కాబట్టి మనకు కావాల్సిన రేషియో ఏంది? 4:5 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో. వెరీ సింపుల్ క్వశ్చన్. స్టార్టింగ్ కాబట్టి మనకు అన్ని సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సుమారు మనం 350 క్వశ్చన్స్ చేయబోతున్నాం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి. కాబట్టి అన్ని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, చూడండి. వెరీ సింపుల్గా 4:5 అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్. If A is to B is 2 is to 3 and B minus A is equal to 28, what is the value of B plus A? AB మధ్య నిష్పత్తి ఏమో 2:3గా ఉందంట. Bలో నుంచి A తీసేస్తే 28 వచ్చిందంట. అటువంటప్పుడు B ప్లస్ A యొక్క విలువ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఏబీల మధ్య నిష్పత్తి ఎలా ఇచ్చాడు? 2:3. అంటే A అంటే 2 యూనిట్లు మరియు B అంటే 3 యూనిట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి రేషియో ప్రకారం. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? A కంటే B పెద్దది. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి, Bలో నుంచి A తీసేస్తే ఎంత రావాలన్నాడు? 28. మరి నిష్పత్తి ప్రకారం A అంటే 2, B అంటే 3. మరి Bలో నుంచి A తీసేసినట్టయితే నిష్పత్తి ప్రకారం Bలో నుంచి A వాల్యూ తీస్తే 3లో నుంచి 2 తీసేస్తే ఎంత అండి? 1. మరి ఆ 1 యూనిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? Bలో నుంచి A తీసేస్తే ఎంతకు సమానం అన్నాడు? 28. అంటే 1 యూనిట్ వాల్యూ 28 అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? B ప్లస్ A. మనల్ని B ప్లస్ A ఎంత చెప్పన్నాడు అంటే Aని Bని రెండింటిని కూడి చెప్పు అంటున్నాడు. B ప్లస్ A అంటే Bకి Aని కూడినట్లయితే 3కి 2 కూడినట్లయితే ఏమవుతుందండి? 5. 1 యూనిట్ వాల్యూ ఎంత అయితే 5 యూనిట్ల వాల్యూ ఎంత చెప్పు అంటున్నాడు. అంటే ఏం చెప్పొచ్చు? 28 × 5 కదా. 25 100 840 140. ఎక్కడ? ఆప్షన్ డి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇవి కూడా. స్టార్టింగ్లో మనకు అన్ని ఇదే విధంగా మనకి వార్మప్ క్వశ్చన్సే ఉంటాయి. రేషియో ప్రపోర్షన్ అర్థం చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఈ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. నేను చెబుతున్నాను మీకు, ఈ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి రాబోతున్న క్వశ్చన్స్లో ఒక పార్ట్గా ఉంటాయి. అంతేకాని ఇవి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావు కదా, ఎందుకు చేయడం అని నెగ్లెక్ట్ చేయొద్దండి. డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో చూసే కాలం పోయింది నిజమే, కానీ ఏ క్వశ్చన్లో అయినా సరే ఇవి పార్ట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వేగంగా మనం చేయగలిగితే ఆ పెద్ద క్వశ్చన్లను కూడా వేగంగా చేసేయచ్చు. అర్థం చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వన్. A purse has rupees 34.5 in the form of 1 rupee, 50 paisa and 10 paisa coins in the ratio 6:9:10. Find the number of 10 paisa coins. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా నాణ్యాల నిష్పత్తి, వాటి యొక్క విలువల నిష్పత్తి, ఎన్ని నాణ్యాలు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి అని ఇస్తుంటాడు. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అని అన్ని ఎగ్జామ్స్లోనూ అన్ని టైమ్స్లోనూ చూస్తుంటాం. ఓకే, చూడండి ఏమంటున్నాడు. ఒక పర్సులో 34.5 రూపాయలు ఉన్నాయంట. అవి ఏ డినామినేషన్స్లో ఉన్నాయంటే 1 రూపాయి, 50 పైసలు మరియు 10 పైసల నాణ్యాలు ఉన్నాయి. మొత్తం 1 రూపాయి, 50 పైసలు మరియు 10 పైసల నాణాల రూపంలో అన్ని డబ్బులు కలిపితే 34.5 రూపాయలు అయినాయి. అయితే ఆ కాయిన్స్ యొక్క రేషియో ఇచ్చాడు చూడండి. ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయి, రూపాయి, 50 పైసలు మరియు 10 పైసల నాణ్యాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అబ్బాయి అంటే 6:9:10 నిష్పత్తిలో ఉన్నాయంట. 6:9:10 రేషియోలో ఉన్నాయి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. అయితే 10 పైసల నాణ్యాలు ఎన్ని అంటున్నాడు. మనకి ఏ డినామినేషన్లో ఇచ్చాడండి అంటే కనుక రూపీస్. ఇక్కడ విలువ రాసుకున్నట్లయితే వాల్యూ ఏ రూపంలో ఇచ్చాడండి? వాల్యూ
ఏ నిష్పత్తిలో? రూ. 1 50 పైసలు 10 పైసలు. రూ. 1 50 పైసలు అదేవిధంగా 10 పైసా ఇచ్చాడు మనకి. ఆ 3 కూడా వరుసగా ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే నాణేలు 6:9:10గా ఉన్నాయి. అంటే రూ. 1 ఏమో 6 ఉన్నట్లయితే 50 పైసలు ఏమో 9 ఉన్నట్లయితే 10 పైసలు ఏమో 10 ఉండే విధంగా నాణేల యొక్క నంబర్. ఇదేమో నంబర్ ఈ విధంగా ఉంది. మరి టోటల్ వాల్యూ మనకి ఎలా వస్తుందంటే టోటల్ వాల్యూ 34.5 ఇచ్చాడు. ఓకే, బానే ఉంది. మరి టోటల్ వాల్యూ మనకి ఎలా వస్తుంది అంటే చూడండి. ఒకవేళ ఈ నిష్పత్తి ఏదైతే ఇవ్వబడిందో అదే నిష్పత్తిలో నాణేలు ఉన్నట్లయితే అనుకోండి. మనం ఇంకేం చేయబోవటం లేదు. అక్కడ ఏదైతే నిష్పత్తి ఇచ్చాడో ఒకవేళ అదే నిష్పత్తిలో ఆ నాణేలు ఉన్నట్లయితే ఏమై ఉండేది చూద్దాం. మొత్తం ఏమై ఉండేది, డబ్బులు ఏమై ఉండేవి చూద్దాం. ఒకవేళ ఇదే నిష్పత్తిలో ఆ డబ్బులు ఉన్నట్లయితే రూ. 1 నాణేలు 6 ఉన్నాయి అనుకుందాం. రూ. 1 నాణేలు కాయిన్స్ 6 ఉన్నట్లయితే డబ్బు రూపంలో ఎంత అయ్యేది? 6 రూపీస్ అయ్యేవి. దాంతో పాటు 50 పైసలు అంటే రూ. 9 ఉన్నట్లయితే ఏమై ఉండేదండి? రూ. 4.5 అయి ఉండేది. కాబట్టి 4.5 రూపీస్ అయి ఉండేది. ఒకవేళ 10 పైసలవి 10 నాణేలు ఉన్నట్లయితే 10 పైసా కాయిన్స్ 10 ఉన్నట్లయితే టోటల్ వాల్యూ ఏమవుతుంది? 100 పైసా. 100 పైసా ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ కదా! కాబట్టి ఏం చెప్పొచ్చు? రూ. 1 అయి ఉండేది. అంటే మొత్తం డబ్బు యొక్క వాల్యూ ఏమై ఉండేదండి? 6, 4, 10 11.5. ఒకవేళ ఇదే నిష్పత్తిలో గాని ఉన్నట్లయితే ఏమై ఉండేది వాల్యూ? 11.5. కానీ విలువ 11.5 కాదుగా. ఎంతనిచ్చాడు? 34.5గా ఇచ్చాడు. వాల్యూ ఎలా ఇచ్చాడు? 34.5గా ఇచ్చాడు. అంటే మనం ఇదే నిష్పత్తిలో తీసుకుంటే వచ్చిన వాల్యూ కంటే నిజానికి లెక్కలో ఉన్న యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో, లెక్కలో ఉన్న యాక్చువల్ వాల్యూ అనేది 3 టైమ్స్ ఉంది కదా! మనమేమో ఇదే నిష్పత్తిలో ఉన్నాయి అనుకున్నాం. అట్లా తీసుకొని సమ్ చేసుకుంటే 11.5 అయింది. కానీ లెక్కలో ఇవ్వబడిన యాక్చువల్ వాల్యూ 34.5. దట్ ఈస్ 3 టైమ్స్ ఆఫ్ వాట్ వి అస్యూమ్డ్. మనం అస్యూమ్ చేసుకున్న దానికంటే 3 టైమ్స్ ఉంది. కాబట్టి నిష్పత్తి ప్రకారం కూడా అన్ని 3 టైమ్స్ చేసుకుంటే మనకు కావాల్సిన నంబర్ ఆఫ్ కాయిన్స్, నాణేల సంఖ్య వస్తుంది. వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. 10 పైసల నాణేలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. నిష్పత్తి ప్రకారం మనం 10 పైసల నాణేలు ఎన్ని అనుకున్నామండి? 10 అనుకున్నాం. కానీ ఏం చేయాలి? 3 టైమ్స్ చేయాలి. కాబట్టి 10 3 30. 3 టైమ్స్ చేయాలి కదా! 10 3 30. అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ బి. మంచి క్వెషన్ అండి. ఇటువంటి మోడల్స్ మనం అన్ని ఎగ్జామ్స్‌లో చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్‌లో అయితే బాగా ఎక్కువగా ఇస్తాడు ఈ మోడల్. మరియు ఎస్ఎస్‌సిలో జీడీ మరియు ఎంటీఎస్ ఈ ఎగ్జామ్స్‌లో కూడా ఈ మోడల్ చాలా ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. ఇక పై లెవెల్‌కెళ్ళేటప్పటికి వేరే కోచింగ్స్‌లో ఈ మోడల్ పార్ట్‌గా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా సరే ఈ మోడల్ చూడండి. చాలా సింపుల్‌గా కూడా చేయొచ్చు. ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదండి. ఎలా చూడాలి అంటే 6 1 6 9 5 45 4.5 10 10 100 కాబట్టి ఒకటే. ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్‌గా 11.5 తీసుకోగలగాలి. తీసుకున్న తర్వాత 3 టైమ్స్ ఉంది కాబట్టి 10 10 3 30 అని చెప్పి చెప్పేయొచ్చు. రాయాల్సిన అవసరం అయితే లేదు. అర్థం చేసుకోండి. 22 దానికి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A box contains 5 rupees, 2 rupees and 1 rupee coins in their values are in the ratio 15:4:2. ఇందాకేమి ఇచ్చాడండి చూడండి. ఇందాక క్వెషన్స్‌లోనేమో ఏవైతే డినామినేషన్స్ ఇచ్చాడో రూపాయి, రూపాయి, 10 పైసలు వాటి యొక్క కాయిన్స్ రేషియో ఇచ్చాడు. ఇక్కడ మనకిచ్చింది కాయిన్స్ రేషియో. ఈ 26వ క్వెషన్‌లో మనకిచ్చింది కాయిన్స్ రేషియో. తర్వాత ఇప్పుడు మనం చేయబోతున్న ఈ 27th క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు చూడండి. అండ్ దేర్ వాల్యూస్ ఆర్ ఇన్ ద రేషియో. వాటి యొక్క విలువలు ఈ నిష్పత్తిలో ఉన్నాయి అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. If there are total 112 coins, how many 2 rupees coins are there in the box? ఒకవేళ అక్కడ మొత్తం 112 కాయిన్స్ గనక ఉన్నట్లయితే అక్కడ 2 రూపాయల నాణేలు ఎన్నున్నాయి? ఆ పెట్టిలో 2 రూపాయల నాణేలు ఎన్నున్నాయి అని అడుగుతున్నాడు. చూడండి ముందుగా మనకేమి ఇచ్చాడు? ఏ డినామినేషన్స్ ఇచ్చాడండి? వాటి యొక్క వాల్యూస్ లేదా డినామినేషన్స్ ఎలా ఇచ్చాడు? వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి? 5 రూపీస్, 2 రూపీస్ అండ్ 1 రూపీ. 5 రూపీస్, 2 రూపీస్ అండ్ 1 రూపీ. వాటి యొక్క వాల్యూస్, టోటల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇవేమో డినామినేషన్స్ అనమాట. వాల్యూ మీన్స్ డినామినేషన్స్. ఇవేమో డినామినేషన్స్‌లో ఇచ్చాడు. ఇవి డినామినేషన్స్ ఏ రూపాయల రూపంలో ఉన్నాయని. వాటి యొక్క వాల్యూస్ ఏమో 15:4:2. వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అన్నాడు? 15:4:2గా ఉన్నాయి అన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. ఇప్పుడు మనం నంబర్ రాసుకున్నట్లయితే మొత్తం 5 రూపాయల నాకు బిళ్ళలు కొన్ని ఉన్నాయి వాడి దగ్గర. మొత్తం 15 రూపాయలు ఏర్పడినాయి. 5 రూపాయల బిళ్ళలు వాల్యూ 15 రూపాయలు అయినాయి అంటే ఎన్ని ఉన్నట్లండి? ఎన్ని ఉన్నట్టు? 3 ఉన్నట్టే కదా! 5 3లే కదా 15. కాబట్టి 5 రూపాయల బిళ్ళలు నీ దగ్గర ఉన్నాయి. మొత్తం విలువ 15 రూపాయలు అయినాయి. కాబట్టి ఎన్ని ఉన్నాయి చెప్పబ్బాయి అంటే గనక ఏం చెప్పొచ్చు నువ్వు? ఎన్ని ఉన్నాయని చెప్పంటే గనక 5 3 15 కాబట్టి నంబర్ ఆఫ్ నాణేలు ఎన్ని ఉన్నాయి? నంబరు కాయిన్స్ యొక్క నంబర్ ఎంత అంటే 3 నాణేలు ఉన్నాయని చెప్పొచ్చు.
అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితేనేమో రూ. 2 బిళ్ళలు వాల్యూ పరంగా చూస్తే రూ. 4 రూ. 2 బిళ్ళలు ఎన్నుంటే గనక రూ. 4 అవుతాయి అంటే 2, 2 రెళ్ళు కదా! రూ. 2 బిళ్ళలు 2 ఉంటే రూ. 4 అవుతాయి కాబట్టి అవి ఎన్నున్నట్టు? నాణేలు 2 ఉన్నట్టు. రూపాయి ఏవైతే ఉన్నాయో రూపాయి వాల్యూ రూ. 2గా మారింది. రూపాయి బిళ్ళలు ఎన్నుంటే రూపాయలుగా తయారవుతాయి అంటే రూపాయి బిళ్ళలు 2 ఉంటే రూపాయలుగా తయారవుతాయి. 2 కాబట్టి ఏం చెప్పొచ్చు? అవి 2 ఉన్నట్టు. ఇవేందండి మనకి నంబర్ యొక్క రేషియో వచ్చింది. నంబర్ యొక్క రేషియో 3:2:2. ఆ ఏవైతే కాయిన్స్ ఉన్నాయో కాయిన్స్ యొక్క నంబర్ రేషియో వచ్చింది. ఇఫ్ దేర్ ఆర్ 112 కాయిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాడు? 112 కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు. 112 కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు. మరి నంబర్ ప్రకారం రేషియో ప్రకారం చూసుకున్నట్లయితే ఎంత? 3, 2, 5, 2, 7. 7 యూనిట్ల వాల్యూ ఎంతకు సమానం అంటున్నాడు? 112కి సమానం అంటున్నాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే. 7 యూనిట్ల వాల్యూ 112 అయితే 2 రూపీ కాయిన్స్ ఎన్నో నేను చెప్పుకున్నా మనం? 2 కదా! 2 రూపీ కాయిన్స్ 2 అని రేషియో ప్రకారం 2. కాబట్టి ఆ 2 రూపీస్ 2 కాబట్టి ఆ 2 వాల్యూ చెప్పాలి. 7 యూనిట్ల వాల్యూ 112 అయితే గనక 2 యూనిట్ల వాల్యూ ఎంత అని. 7 16 లాగే 2 16 దట్ ఈస్ 32. 32 ఎక్కడ? ఆప్షన్ ఏ. 27కి ఏం చెప్పొచ్చండి? ఆప్షన్ ఏ. ఫ్రెండ్స్ గమనించండి, మనకి డినామినేషన్స్ ఏమో రూ. 5, రూ. 2 మరి రూపాయి ఇచ్చాడు. వాటి యొక్క వాల్యూస్ యొక్క రేషియోనేమో 15:4:2గా ఇచ్చాడు. రూ. 5 బిళ్ళలు ఎన్నుంటే మనకి రూపాయలుగా మారతాయి అంటే 3 బిళ్ళలు. కాబట్టి 3 రేషియోలో ఉన్నాయి. రూ. 2 బిళ్ళలు మనకి రూపాయలుగా మారాలంటే 2 కావాలి కాబట్టి 2 తీసుకున్నాము. రూపాయి నాణేలు ఎన్నుంటే గనక రూపాయలుగా మారతాయి అంటే 2. కాబట్టి కాయిన్స్ యొక్క నంబర్ రేషియో ఈ విధంగా ఉంది. కాయిన్స్ యొక్క నంబర్ రేషియో 3:2:2. కానీ లెక్కలో మనకి ఈ రేషియో ప్రకారం సమ్ తీసుకుంటే 7 మాత్రమే కాయిన్స్ ఉన్నట్టు. లెక్కలో మొత్తం 112 కాయిన్స్ ఉన్నాయి అన్నాడు. కాబట్టి మనం రేషియో ప్రకారం తీసుకున్న దానికంటే యాక్చువల్ వాల్యూ అనేది 16 టైమ్స్ ఉంది. కాబట్టి మనకు కావాల్సిన రూ. 2 నాణేలు ఎన్ని అనే దాన్ని రేషియోలో 2 అనేది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ 2ని కూడా 16 రెట్లు పెంచి 32గా చెప్పాలి. ఆప్షన్ ఏ. ఇంతకుముందు చేసిన 26ది, ఇప్పుడు చేసిన 27 2 కూడా పక్కనే వెంటనే వచ్చినాయి మనకి. అందరూ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్. In a bag, the ratio of number of 2 rupee, 1 rupee and 50 paisa coins is 3:4:5. If the total amount in the bag is rupees 250, then how many 1 rupee coins are there? చూడండి, ఒక బ్యాగులోనంట ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ 2 రూపీ, 1 రూపీ అండ్ 50 పైసా కాయిన్స్ ఇస్ 3:4:5. ఒక బ్యాగులో రూ. 2, రూపాయి మరియు 50 పైసల నాణేలు 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ రూపీస్ 250, ఒకవేళ ఆ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బుల యొక్క వాల్యూ 250 రూపాయలు, మొత్తం డబ్బుల మొత్తం 250 రూపాయలు అయితే హౌ మెనీ 1 రూపీ కాయిన్స్ ఆర్ దేర్? అక్కడ రూపాయి నాణేలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇంతకు ముందే మనం చేసాము 26 క్వశ్చన్, సేమ్ అదే మోడల్ కదండి. ఏ డినామినేషన్స్ ఉన్నాయి చూస్తే కనుక ఏ డినామినేషన్స్ ఉన్నాయి? ఏ డినామినేషన్స్లో ఉన్నాయంటే రూ. 2, రూపాయి మరియు 50 పైసలు. రూ. 2, రూపాయి మరియు 50 పైసలు. ఇవేమో రూపాయలో ఉన్నాయి, ఇది పైసలు. వాటి యొక్క రేషియో, నంబర్ రేషియో, కాయిన్స్ నంబర్ రేషియో ఎలా ఉంది? 3:4:5. కాయిన్స్ యొక్క నంబర్ రేషియో ఎలా ఉంది? 3:4:5గా ఉంది. మరి అటువంటిప్పుడు వాటి యొక్క వాల్యూ ఏమవుతుందంటే వాటి యొక్క వాల్యూ ఏమవుతుంది అని చూస్తే రూపాయలవి 3 నాణేలు కనుక ఉన్నట్లయితే వాల్యూ ఏమవుతుంది? రూపాయలు 3 నాణేలు ఉన్నట్టయితే 2 3 రూపాయలు అయ్యాయి. వాల్యూ రాస్తున్నాను, రేషియో. రూపాయి 4 బిళ్ళలు కనుక ఉన్నట్టు 4 కాయిన్స్ ఉంటే టోటల్ వాల్యూ ఏమైంది? 4 అయ్యి ఉండేది. ఒకవేళ రూ. 50 పైసలు అంటే రూపాయలు 5 నాణేలు ఉన్నట్టయితే టోటల్ వాల్యూ ఏమై ఉండేది? 2.5 రూపాయి అయి ఉండేది. 2.5 రూపీ అయి ఉండేది. మనం ఏదైతే రేషియోలో ఉన్నాయి అని తీసుకున్నాం అంటే ఇదే నిష్పత్తిలో ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఆ కాయిన్స్ 3:4:5 రేషియో ప్రకారమే తీసుకున్నాం. అదే రేషియో ప్రకారం తీసుకుంటే వాటి యొక్క వాల్యూస్ మనకి 6, 4 అండ్ 2.5 వచ్చినాయి. అంటే వీటి యొక్క మొత్తం ఎంత? 6, 4, 10, 12.5. 12.5 మనం అజ్యూమ్ చేసిన రేషియో ఏదైతే ఉందో లెక్కలో ఇవ్వబడిన రేషియోలోనే ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకున్నాం. అదే రేషియో ప్రకారం చేసినట్లయితే 12.5. కానీ లెక్కలో వాటి యొక్క విలువ నిజానికి ఎంత ఉంది అంటున్నాడు? 250 రూపాయలు ఉంది. ఎంత ఉంది? 250 రూపాయలు ఉంది అంటున్నాడు. కాబట్టి 12.5 అనేది ఎప్పుడైతే 250గా మారుతుందో మనల్ని ఏదైతే అడిగాడో దాన్ని కూడా ఆ విధంగా మార్చాలి. హౌ మెనీ 1 రూపీ కాయిన్స్ ఆర్ దేర్? రూపాయి నాణేలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనం ఏం చెప్పుకున్నామండి? రూపాయి నాణేలు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక్కడ రేషియో ప్రకారం 4 తీసేసుకున్నాం. కాబట్టి మనకు కావాల్సింది కూడా 4 యూనిట్ల వాల్యూనేగా. రూపాయి 4 ఉన్నాయి అన్నాం కాబట్టి మనకు కావాల్సింది ఎందుకు కూడా 4 యూనిట్ల వాల్యూనే కావాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఇక్కడ 4 యూనిట్ల వాల్యూ అంత అని చెప్పొచ్చు. 12.5 అనేది 250గా మారుతుంది. 125 రెట్లు కాబట్టి 20 టైమ్స్ మారుతుంది, 20 రెట్లు.
కాబట్టి 4ని కూడా మనం 20 రెట్లు చేస్తే సరిపోతుంది. ఏం చెప్పొచ్చు? 80. ఆప్షన్ డి. 28కి ఏం చెప్పొచ్చండి? ఆప్షన్ డి. జాగ్రత్తగా చేయండి. మనం 26 దాంట్లో ఏదైతే చేసామో అదే మోడలు. సింపుల్‌గా మనకి ఏదైతే లెక్కలో ఇచ్చాడో అదే రేషియో ప్రకారం చేయండి. రేషియో ప్రకారం చేసినప్పుడు వచ్చిన వాల్యూ లెక్కలో ఇవ్వబడిన యాక్చువల్ వాల్యూ ఎన్ని టైమ్స్ అవుతుందో అదే విధంగా మనకు కావాల్సిన దాన్ని కూడా అన్ని టైమ్స్ పెంచితే రేషియోలోని కావాల్సిన టర్మ్‌ని కూడా అన్ని టైమ్స్ పెంచితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ డి 80 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ది ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఆఫ్ టైప్ P, Q, R are 200, 300 and 400 respectively. Suresh buys each type of articles in the ratio 1:2:3 for rupees 2000. How many articles of type Q did he buy? చూడండి, ఇక్కడ 3 రకాల వస్తువులు ఉన్నాయి. అంటే P, Q మరియు R అనే 3 రకాల వస్తువులు ఉన్నాయి. వాటి యొక్క ధరలు వరుసగా ఎలా ఉన్నాయి అన్నాడు. వాటి యొక్క ధరలు వరుసగా 200, 300 మరియు 400. అంటే P అనే వస్తువు యొక్క ఒక్కొక్క వస్తువు యొక్క ధర రూ. 200. Q అనే వస్తువుకి ఒక్కొక్క వస్తువు ధర రూ. 300. అదేవిధంగా R అనే వస్తువు ధర రూ. 400గా ఉన్నాయి. ఒక వ్యక్తి, ఆ సురేష్ అనే వ్యక్తి ఏం చేశాడంట, ఈ 3 రకాల వస్తువులను కూడా 1:2:3 రేషియోలో కొన్నాడు. అంటే మొదటి దాన్ని 1 కొన్నట్లయితే రెండో దాన్ని 2గా, మూడో దాన్ని 3గా కొన్నాడు. అన్ని అదే రేషియోలో కొనుక్కుంటూ వెళ్ళాడు. మొత్తం ఎంత ఖర్చు అయిందంటే అతనికి రూ. 2000 ఖర్చు పెట్టి ఆ నిష్పత్తిలో ఆ వస్తువులను కొన్నాడు. హౌ మెనీ ఆర్టికల్స్ ఆఫ్ టైప్ Q డిడ్ హి బై? అతను Q రకం వస్తువులు ఎన్ని కొన్నాడు అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనము రేషియోలో ఏవైతే ఉన్నాయో అన్నన్నే కొన్నాడు అనుకుందాం. అతను ఏవైతే ఆర్టికల్స్ కొన్నాడో P, Q మరియు R అనేవి నంబర్ పరంగా రేషియోలో ఏదైతే నంబర్ ఉందో అదే నిష్పత్తిలో కొన్నాడు అనుకుందాం. ఏ నిష్పత్తిలో? 1:2:3. కాబట్టి P అనేది 1 కొన్నట్లయితే Q అనేది 2, అదేవిధంగా R అనేది 3, అదే నిష్పత్తిలో కొన్నాడు అనుకుందాం. వాటి యొక్క ప్రైసెస్ ఎలా ఇచ్చాడండి? 200, 300, 400. వాటి యొక్క ప్రైసెస్ ఎంత ఇచ్చాడండి? ప్రైసెస్ ఎంత ఇచ్చాడు? 200, 300, అదేవిధంగా 400గా ఇచ్చాడు. ఒకవేళ అదే నిష్పత్తిలో గనక ఆ వస్తువులను అతను కొని ఉన్నట్లయితే 1:2:3 టోటల్ ఎంత బిల్ అయి ఉండేదానికి, ఎన్ని వస్తువులు అయితే కొన్నాడో వాటిని ఒక్కొక్క వస్తువు యొక్క ధరతో మల్టిపుల్ చేసుకుంటే మనకి టోటల్ బిల్ వస్తుంది కదండి. టోటల్ బిల్ వస్తుందిగా, ఎంత పే చేయాలనేది. ఎన్ని వస్తువులు కొన్నాడు, దానిని ఒక్కొక్క వస్తువు ధర ఎంత అనే దాంతో మల్టిపుల్ చేసుకుంటే మనకు టోటల్ బిల్ వస్తుంది కదా. కాబట్టి ఒకవేళ P అనేది ఒక వస్తువు కొన్నట్టయితే ఒక్కో దాని ధర 200 కాబట్టి ఒక 200 రూపాయలు అయి ఉండేది. ఒకవేళ Q అనేవి 2 వస్తువులే కొన్నట్లయితే ఒక్కో దాని ధర 300 కాబట్టి 300 600 బిల్ అయ్యి ఉండేది. తరువాత ఒకవేళ R అనేవి 3 కొన్నట్లయితే ఒక్కొక్క దాని వస్తువు ధర 400 కాబట్టి 4 3 1200 ఖర్చు అయ్యి ఉండేది. కాబట్టి మొత్తం బిల్లు ఏమై ఉండేది చూసినట్లయితే 800, 1200, 2000. మొత్తం బిల్లు ఎంత? 2000. వాడు కూడా ఏమిచ్చాడు? 2000 ఖర్చు పెట్టాడని ఇస్తున్నాడుగా. అంటే రేషియోలో ఏవైతే ఉన్నాయో అవి ఇంక మనం మార్చక్కర్లేదు. మనకి 2000 వచ్చింది రేషియో ప్రకారం చేస్తే, లెక్కలో వాల్యూ 2000 ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే పరంగా మన ఆన్సర్ అయిపోతుంది. ఇక ఏ నెంబర్‌తోనో మల్టిపుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు రేషియోలోని టర్మ్స్‌ని. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చండి మరి? వాడు ఏమడుగుతున్నాడు? Q రకం ఎన్ని కొన్నాడు అని అడుగుతున్నాడు. Q రకం నిష్పత్తి ప్రకారం ఎన్ని కొన్నాడండి? ఇక్కడ Q రకం నిష్పత్తి ప్రకారం 2 కొన్నాడు. ఆ 2 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. Q ఎంత? 2 కాబట్టి 2 ఎక్కడ? ఆప్షన్ ఏ. 29కి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ ఏ. సేమ్ అదే నిష్పత్తిలో చేస్తే 2000 వచ్చింది. వాడు 2000 అన్నాడు కాబట్టి ఆ 2 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. The ratio of monthly incomes of Pawan and Sunil is 4:3 and the ratio of their monthly expenditures is 3:2. If Pawan and Sunil save 4,000 and 6,000 respectively per month, then what is the sum of their monthly incomes? చూడండి, పవన్ మరియు సునీల్ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క మంత్లీ ఇన్కమ్స్ ఆదాయాలేమో 4:3 రేషియోలో ఉన్నాయంట. పవన్ మరియు సునీల్ అనే ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాలు 4:3లో ఉన్నాయి. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్, నెల జీతాలేమో 4:3లో ఉంటే ఆ నెలకు వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చుల యొక్క నిష్పత్తి ఏమో 3:2గా ఉందంట. 3:2గా. పవన్ అండ్ సునీల్ సేవ్ 4,000 and 6,000 రెస్పెక్టివ్లీ. పవన్ మరియు సునీల్ ఇద్దరు కూడా వరుసగా 4,000 మరియు 6,000 రూపాయలను సేవ్ చేస్తారు, ఆదా చేస్తారు. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్? అటువంటిప్పుడు వారిద్దరి యొక్క నెల జీతాల మొత్తం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఈ ఇన్కము, ఎక్స్పెండిచరు, అదేవిధంగా సేవింగ్, వాటికి సంబంధించి కాన్సెప్ట్ మనం ఒకటో క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా. ఆ టెర్మినాలజీని ఎలా అర్థం చేసుకోవాలనేది మరొకసారి చూడండి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ కదా. ఒకవేళ మనకి ఇన్కము, ఎక్స్పెండిచర్ తెలిసినాయి అనుకోండి, సంపాదించిన దాంట్లో నుంచి ఖర్చు పెట్టింది మొత్తం తీసేసినట్లయితే ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే మనకి సేవింగ్ వచ్చేది. ఒకవేళ మనకి ఇన్కము, సేవింగ్ తెలుసు అనుకోండి, సంపాదిస్తున్న దాంట్లో నుంచి ఆదా చేస్తున్న తీసేస్తే మనకి ఆ ఖర్చు పెట్టేదైతే ఎక్స్పెండిచర్ అది వస్తుంది.
లేదు మనకి ఎక్స్‌పెండిచర్, సేవింగ్ తెలుసనుకోండి. ఎక్స్‌పెండిచర్ ఖర్చు పెడుతుంది తెలుసు, ఆదా చేస్తుంది తెలుసు కాబట్టి ఆ రెండిటిని కలుపుకుంటే మనకి ఇన్‌కమ్ వస్తుంది కదా! వీటిలో ఏ 2 తెలిసి మరొకటి తెలవకపోయినా తప్పనిసరిగా మనం చెప్పగలగాలి. వాటి మధ్య ఉండే రిలేషన్‌ని ఒకటో క్వెషన్‌లోనే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరందరూ చూసొచ్చారని అనుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. వాళ్ళ యొక్క ఇన్‌కమ్స్ ఏమో 4:3 రేషియోలో ఉన్నాయండి. వాళ్ళ యొక్క ఇన్‌కమ్స్ ఎవరు వాళ్ళిద్దరి పేర్లేంది? పవను అండ్ సునీలు. పవను మరియు సునీల్ యొక్క ఇన్‌కమ్స్ 4:3 రేషియోలో ఉన్నాయి. 4:3 రేషియోలో ఉన్నాయి. తరువాత ఏమంటారు చూడండి. వారి యొక్క మంత్లీ ఎక్స్‌పెండిచర్స్ 3:2 రేషియోలో ఉన్నాయి. వాళ్ళ యొక్క మంత్లీ ఎక్స్‌పెండిచర్స్ 3:2 రేషియోలో ఉన్నాయి. మరి వారి యొక్క సేవింగ్స్ ఇన్‌కమ్‌లో నుంచి ఎక్స్‌పెండిచర్ తీసేస్తే మనకేమొచ్చిందండి సేవింగ్స్ ఎలా ఉన్నాయన్నాడు వరుసగా 4000 మరియు 6000. సేవింగ్స్ ఎలా 4000 అదే విధంగా 6000 సేవింగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఒకసారి. ఇన్‌కమ్స్ 4:3 రేషియోలో ఉన్నాయండి. ఆ ఇన్‌కమ్స్‌లో నుంచి ఒకవేళ 4000 తొలగించినట్టయితే 4000 మరియు 6000 వరుసగా తొలగించినట్టయితే అంటే ఇన్‌కమ్‌లో నుంచి సేవింగ్ తీసేసినట్టయితే ఇన్‌కమ్‌లో నుంచి సేవింగ్ తీసేస్తే మనకేం రావాలి? ఎక్స్‌పెండిచర్ కదా! అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడొచ్చు అంటే, పవను, డబ్బులు అవి కాసేపు పక్కన పెట్టండి. కేవలం ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చూడండి. ఎంతవరకు చూడమంటున్నాను? ఈ పవను, ఇన్‌కమ్, సేవింగ్స్ అవి తీసేస్తే ఇప్పుడు నేనైతే బ్లూ కలర్‌లో పెట్టానో అంతవరకు ఇన్ఫర్మేషన్ చూస్తే, ఈ క్వెషన్‌ని ఏ విధంగా చూడొచ్చు? 2 సంఖ్యలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి దానిలో నుంచి 4000 మరియు రెండవ దాంట్లో నుంచి 6000 తొలగించినట్లయితే, అప్పుడు ఆ నిష్పత్తి 3:2గా మారుతుంది అనే విధంగా చూడొచ్చు కదా! రేషియో అండ్ ప్రపోర్షన్‌లో బేసిక్స్ చెబుతూ రెండో వీడియోలో పార్ట్ 2 వీడియోలో ఈ విధమైన మోడల్ వచ్చినప్పుడు ఎలా మనం సింప్లిఫై చేసుకుంటామని చూపించాను. అక్కడ ఏం చెప్పుకున్నామో అక్కడ ఏదైతే చెప్పానో మోడలు అదే విధంగా ఇప్పుడు ఈ లెక్కను కూడా చూడొచ్చు కదా! 2 సంఖ్యలు 4:3 రేషియోలో ఉన్నాయి. వాటి నుంచి వరుసగా మొదటి దాని నుంచి 4000 మరియు రెండవ దాని నుంచి 6000 తొలగించినట్లయితే అంటే తీసివేసినట్లయితే అప్పుడు ఆ రెండిటి మధ్య నిష్పత్తి 3:2గా మారుతుంది. ఎందుకని? ఇన్‌కమ్‌లో నుంచి మనం సేవింగ్స్ తీసేస్తే అప్పుడు ఎక్స్‌పెండిచర్ వస్తుంది కదా! కాబట్టి అదే విధంగా చూడొచ్చు. అదే విధంగా చూడండిక్కడ. మరి ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాము? నేర్చుకున్నాంగా. ఏంది 4 రెళ్ళు 8, 3 మూళ్ళు 9. 4 రెళ్ళు ఎంతండి? 8, 3 మూళ్ళు ఎంత? 9. కాబట్టి 8కి మరియు 9కి మధ్య భేదం ఎంత? 1. ఒక యూనిట్ దేనికి మనం ఈక్వల్ చేస్తాము? 3 ఆరులు ఇక్కడేమో ఎంతయింది? 18,000. ఇక్కడేమో 4 రెళ్ళు ఎంత? 8,000. కే అంటే 1000 కదండీ. కాబట్టి ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఎంతండి? 10,000. ఒక యూనిట్ వాల్యూ మనకి 10,000 అయినప్పుడు, ఒక యూనిట్ వాల్యూ 10,000 అయినప్పుడు వాడేం అడిగాడు మనల్ని? వాళ్ళిద్దరి యొక్క నెల జీతాల మొత్తం ఎంత అంటున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరి యొక్క నెల జీతాలను రిప్రజెంట్ చేస్తున్న రేషియో ఏంది? 4:3నేగా. అక్కడ వారి యొక్క జీతాలని రిప్రజెంట్ చేస్తుంది 4:3నేగా. అంటే మొత్తం కావాలంటే 4, 3, 2 కలుపుకుంటాం గదా! ఒక యూనిట్ వాల్యూ 10,000 అయినప్పుడు 4, 3, 2 కలిపితే 7 యూనిట్ల వాల్యూ జీతాల మొత్తం ఏమవుతుంది? 70,000. 70,000 ఎక్కడ? ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఈజీగా చెప్పేయొచ్చండి. జస్ట్ మనకి ఇన్‌కమ్‌లో నుంచి సేవింగ్ తీసేస్తే ఎక్స్‌పెండిచర్ వచ్చిద్ది గాని తెలవాలి. ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌ని రేషియో అండ్ ప్రపోర్షన్ సెకండ్ వీడియోలో నేనైతే మీకు కొన్ని బేసిక్ ఆపరేషన్స్ చూపించానో అవి ప్రతి అర్థమెటిక్‌లో ప్రతి వీడియోలోనూ మనకు ఉపయోగపడుతుంటాయని చెప్పాను. అక్కడ ఉన్న మనం నేర్చుకున్న ఒక ఆపరేషన్ ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తే కావాల్సిన ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. 70,000. ఫ్రెండ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని, ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్‌ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్‌లేటెడ్ పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్‌ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరిక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది?
ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది, ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంటాప్సెస్ అనే నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే, ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్‌లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్‌లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్‌కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్స్‌తో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు.